వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మే నెల సాధారణమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మాసంలో గురుని యొక్క బలం తగ్గుతూ ఉన్నది, రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అయితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యొక్క బలం ప్రధానంగా 2వ స్థానంలోకి రాహు రావడం చాలా అనుకూలించేటువంటి విషయం. అయితే శనేశ్వరుడు కూడా 3య స్థానంలో యోగిస్తూ ఉండడం అన్నది అదృష్టం. అంటే ఈ శని రాహువుల యొక్క అనుకూలత అన్నది చాలా గొప్ప విషయంగా విశేషంగా చెప్పవచ్చును. ఇది చాలా వరకు కాస్తుంది. ఇక అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ మాసంలో పోతుంది. అలాగే బుధుడు యోగిస్తున్నారు, కుజుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. కాబట్టి మకర రాశి వారికి గత 2 నెలలుగా పోల్చుకుంటే, 2 నెలలుగా ఏంటి, దాదాపుగా ఒక 18 మాసార్ధత కుజ, అంటే 2వ స్థానంలో రాహు యోగించి 18 సంవత్సరాలు అవుతోంది. 18 సంవత్సరాల తర్వాత మరలా రాహు 2వ స్థానంలో యోగించడం సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అర్ధలాభం యశస్కరం, సంపద పెరగడానికి. మీరు గమనించండి, 18 సంవత్సరాల ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తిరిగి రాహు వాటిని ఇస్తాడు. సంపద పెరగడం, ఉద్యోగం పెరగడం, సౌభాగ్యం రావడం, అంటే వివాహ శుభ కార్యక్రమాలు, సంతతి కలగడం, ఇలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా రాహు ఇస్తారు. వాక్ స్వాతంత్రాన్ని ఇస్తారు. భయపడుతూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు ఇక మకర రాశి వారికి. ఏదనుకుంటే అది వారు ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిని రాహు ఇస్తారు. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసినటువంటి పరిస్థితులు ఉండవు. స్వతంత్రంగా జీవితాన్ని ముందుకు సాగించవలసినటువంటి స్థితికి రాహు కారణమవుతారు. అటు 3య స్థానంలో శనేశ్వరుడు కూడా సొంత ఊర్లోనో లేదా నచ్చినటువంటి ప్రాంతాల్లోనో భూగృహలాభాలకి ఆయన కారణమవుతూ ఆర్థిక సంపదకి, మానసికమైనటువంటి శ్రేయస్సుకి శనేశ్వరుడు కారణమవుతూ ఉన్నారు. శని రాహువులు బలంగా ఉండడం వల్ల మకర రాశి వారికి మే నెలలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఉంటే తొలగిపోతూ ఉండడం, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం, శత్రునాశనం కలగడం, రోగ బాధల నుండి బయటకు రావడం, ప్రత్యేకించి పలానా ఉద్యోగం కావాలి, పలానా ఉద్యోగం కోసం శ్రమిస్తున్నారు అనుకుంటే ఆ ఉద్యోగం లభించడం, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు మంచి ఫలితాలని అందుకుంటూ ఉండడం, మేధస్సు బుద్ధి సరిగా పనిచేస్తూ ఉండడం, ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోతుందో గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులు, శుభ కార్యక్రమాలన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్తూ ఉండడం, బిందు విహారయాత్రల్ని చక్కగా అనుభవిస్తూ ఉండడం, ఇలా జీవితాన్ని ఆనందదాయకంగా గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ గోచార అనుకూలత వల్ల ప్రత్యేకించి మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి.
దీనికి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు కూడా అనుకూలంగా తోడైతే ఇది మరింత రాజయోగప్రదంగా మకర రాశి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే ప్రత్యేకించి ఇంకా కొంతమంది అంటే విదేశాలకు వెళతాం, అక్కడ చదువుకుంటాం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు అంటే వీరు ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దానికి కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా ఉండి ఒప్పుకోనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహాల మార్పు ద్వారా మీరు కోరుకున్నదే మీ కుటుంబ సభ్యులు మీకు ఇవ్వడం, లేదా మీరు ఇష్టపడిందే మీకు దక్కడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా అంటే మానసికంగా, శారీరకంగా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయమే. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారి ఈ మే నెలలో సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పసుపు రంగు పళ్ళు గాని శనగలను గాని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మే నెల 15వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసంశనేశ్చరః గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు.